त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదముల యొక్క పూర్వ భాగములు, కర్మకాండలు, స్తోత్రములు వీటి గురించి చెప్పబడ్డాయి. సత్వ రజస్తమో గుణములు, వాటి కలయిక వలన చేయబడే కార్యములు, వాటి వలన లభించే భోగములు సుఖములు, ఆ భోగములు సుఖములు పొందడానికి కావలసిన సాధనములు, వీటి గురించి వివరముగా వేదములలో చెప్పబడ్డాయి. ఓ అర్జున, వేదములలో చెప్పబడ్డ కర్మకాండలు కేవలం 3 గుణములలో అనునిత్యము వర్తించే వారికి గాని నీకు కాదు. నీవు మాత్రం వాటి గురించి పట్టించుకోకు, వాటిని విడిచిపెట్టు. సుఖ దుఃఖాలకు, జయాపజయాలకు అతీతంగా ఉండు. నీ మనస్సును పరమాత్మ యందు లగ్నం చేయి. నీ యోగక్షేమల గురించి ఆరాటపడవద్దు. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. పైన చెప్పబడిన 3 శ్లోకములలో కేవలము కర్మల గురించి వేదములలో చెప్పబడినట్టు తెలుసుకున్నాము. రజస్తమో గుణములు వారికి మాత్రమే అవి వర్తిస్తాయి. వేదములలో జ్ఞానకాండ గురించి కూడా చెప్పబడింది, కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోరు. స్వర్గ సుఖాలకు సంబంధించిన కర్మకాండల గురించి అందరూ చెబుతారు, అదే వేదము అనుకుంటారు. కాబట్టి ఓ అర్జున, నీవు ఈ రజోగుణము తమోగుణము వదిలిపెట్టు, సత్వమును ఆశ్రయించు, ఆత్మతత్వం గురించి తెలుసుకో. నీ గురించి, నీ యోగక్షేమముల గురించి ఆలోచించవద్దు. నీ కర్తవ్య కర్మలను నిర్వర్తించు అని జ్ఞానబోధ చేశాడు కృష్ణుడు. కర్మలు అందరూ చేస్తారు, కానీ కర్మలను ఒక యోగంగా చేసేవాడిని కర్మయోగి అంటారు. వేదములలో కూడా ఈ సత్వ రజస్ తమో గుణం 3 గుణములలో చేసే కర్మలు అన్నీ ప్రాకృతిక కర్మలు, అంటే ఏవేవో కోరికలు తీరడానికి చేయబడే కర్మలు. ఈ లోకంలో భోగ భాగ్యములను, పరలోకంలో స్వర్గ సుఖాలను కోరి చేసే కర్మలు, అవే యజ్ఞయాగములు. వాటి గురించి కూడా వేదములలో చెప్పబడ్డాయి. ఎందుకు చెప్పబడ్డాయి అంటే వేదములు కేవలం మేధావులకు, జ్ఞానవంతులకు మాత్రమే చెప్పబడలేదు. సామాన్య మానవుని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది. సామాన్య మానవునికి ఈ కర్మకు ఈ ఫలం వస్తుంది అని చెబితే కానీ చెయ్యడు. అందుకే స్వర్గ సుఖములు, భోగ భాగ్యములు, కోరిన కోరికలు తీరడం ఇలాంటి తాయిలాలు ప్రకటించింది. కానీ మానవులు అక్కడే ఆగిపోతున్నారు. వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు చేయడము, కోరికలు తీర్చుకోవడము, స్వర్గ సుఖములు అనుభవించడము, మరలా జన్మ ఎత్తడము, జనన మరణ చక్రంలో తిరగడము, దీనితోనే జీవితాలు గడిచిపోతుంది. మరి కర్మలు ఎలా చేయాలి అనే ప్రశ్న వస్తుంది. అదే కర్మయోగము. వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములను, కర్మలను ఆసక్తి లేకుండా చేయడం నేర్చుకోవాలి. ఎటువంటి హర్షము, శోకము లేకుండా కర్మలు చేయాలి. ఈ కర్మ ఫలించింది అని సంతోషము ఫలించలేదని దుఃఖము చెందకూడదు. కర్మలను ఒక యోగంగా చేయాలి. ముఖ్యంగా వేదములో చెప్పబడిన కర్మలను, ప్రాపంచిక కర్మలను అన్నిటినీ కూడా వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చేయాలి. ఏదో ఒక ఫలమును ఆశించి చేయకూడదు. ధనము సంపాదించడం జీవితంలో అవసరమే, కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు. అలాగే స్త్రీ పురుషులు జీవిత భాగస్వాములు, అంతేకాని వారే జీవితం అనుకుంటే తుదకు దుఃఖం మిగులుతుంది. అలాగే సుఖములు అనుభవించడం జీవితంలో అవసరమే, కానీ ఎప్పుడూ సుఖాలు కావాలని కోరుకుంటే తుదకు దుఃఖమే మిగులుతుంది. కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. ద్వంద్వములను సహించే ఓర్పు ఉండాలి. మనకు వచ్చే కష్టాలు మన ప్రారబ్ధ కర్మ చేత వస్తాయి అని తెలిసినా దాన్ని అంగీకరించము. ఎందుకంటే మనకు కష్టాలు అంటే ఇష్టం లేదు. ఎల్లప్పుడూ జీవితంలో సుఖాలే రావాలి, ధనం రావాలి, లాభాలు రావాలి, ఇవే కోరుకుంటాము. కానీ అలా జరగదు కదా. సుఖాలతో పాటు కష్టాలు కూడా వస్తుంటాయి. సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా అనుభవించిన వాడు జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనసు అల్లకల్లోలం చేసుకుంటాడు. ముందు జ్యోతిష్కుడు, తర్వాత వాస్తు, ఆ తర్వాత స్వామీజీలు, ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తాడు. మరింత దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. అంతేకాని ఇది నా పూర్వజన్మ ఫలం వల్ల వచ్చింది, తొందరతోనే పోతుంది, సుఖం తర్వాత దుఃఖం రావడం సహజము అని ఎవరూ అనుకోడు. పైగా దానికి 1,00,000 కారణాలు వెతుకుతాడు. అలా కాకుండా ఉండాలంటే నిత్య సత్వస్థః, అంటే ఎల్లప్పుడూ సత్వగుణ సంపన్నుడవై ఉండాలి. మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓర్పు కలిగి ఉండాలి. సత్వగుణం ఎక్కువగా ఉంటే బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. మంచి చెడు వివేచన ఉంటుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. మనసు చంచలంగా ఉండదు. కోపము, అలసత్వము ఉండవు. ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. యోగక్షేమముల మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. యోగము అంటే లేనిది మనకు రావడము, క్షేమము అంటే వచ్చిన దాన్ని భద్రంగా దాచుకోవడము, కాపాడుకోవడం. ఈ రెండింటి యందు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు.
వస్తుంటాయి పోతుంటాయి అనే దృష్టితో ఉండాలి. తర్వాత ఆత్మవాన్ భవ అంటే ఎల్లప్పుడూ అప్రమత్తుడిగా ఉండాలి. జీవితం యాంత్రికంగా కాకుండా అప్రమత్తంగా జీవించు. బతకడం వేరు, జీవించడం వేరు. తండ్రి నిద్ర ఉంటే, తిండి నిద్ర ఉంటే ఎవడైనా బతకగలడు. జీవించడం అంటే జీవితాన్ని ఆస్వాదించడం, అప్రమత్తంగా ఉండడం. ఎవరైనా ఒక అందమైన గులాబీని చూపించి చూడండి ఎంత అందంగా ఉందో అంటే దానిని సరిగా చూడకుండానే మెకానికల్గా అవునండి అందంగా ఉంది అంటాడు, కానీ ఆ అందాన్ని ఆస్వాదించి అనడు. ప్రతిరోజు సూర్యోదయం ఎంతో ఆనందంగా ఉంటుంది, కానీ ఎంతమంది ఆనందాన్ని అనుభవిస్తున్నారు? నేర్చుకోదలుచుకుంటే ప్రకృతి నేర్పే పాఠాలు ఎవరు నేర్పలేరు అని దత్తాత్రేయ అవధూత అంటారు. కాబట్టి మనం జీవించడం నేర్చుకోవాలి, కానీ బతకడం కాదు. జీవించడానికి మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ప్రకృతిని ఆస్వాదించగలం. చిన్న పిల్లవాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలడు, ఎందుకంటే వాడు మెకానికల్ కాదు. మనం మెకానికల్, దేనిని ఆస్వాదించలేని పరిస్థితి. కాబట్టి అర్జున, నీవు నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. మెకానికల్గా ఉండకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. అన్ని కర్మలు ఒక యోగంగా చేయాలి. వాటి మీద ఎక్కువ ఆసక్తి పెంచుకోకూడదు. యోగక్షేమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు అని భగవానుడు చెప్పాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్నానపానములు ఉపయోగించే చిన్న చిన్న జలాశయముల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో అదే ప్రయోజనము పెద్ద పెద్ద జలాశయముల వలన కూడా ఉంటుంది. అలాగే వేదములు శాస్త్రములు చదివిన వాడికి, వాటిలో చెప్పబడిన అనేకములైన కర్మకాండలు ఆచరించే వాడికి ఎంతటి ప్రయోజనం ఉంటుందో బ్రహ్మజ్ఞానికి కూడా అందే ప్రయోజనం ఉంటుంది. వేదములలో కర్మకాండల గురించి చెప్పారు, బ్రహ్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. వేదములు చదవకుండానే బ్రహ్మజ్ఞానము సంపాదించిన వాడికి వేదములు చదవవలసిన పని ఏముంటుంది? వేదములలో ఏం ఉంటుందో దానిని బ్రహ్మజ్ఞాని గ్రహించాడు. దానికి చక్కని ఉదాహరణ, గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న జలాశయంలో పని ఏముంటుంది? ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము గంగానది అయితే వేదజ్ఞానము చిన్న సరోవరము లాంటిది. కాబట్టి అందరూ ఆత్మజ్ఞానము, ఆత్మతత్వము, బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నించాలే కానీ వేదములు చదివి అందులో చెప్పబడిన కర్మకాండల గురించి ఆలోచిస్తూ స్వర్గ సుఖాల కోసం పాకులాడటం సరికాదు. మనం కర్మలు చేస్తుంటాము, వాటికి తగిన ఫలితములు వస్తుంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ సుఖములు, ఆనందం కేవలం పరిమితము, అపరిమితం కాదు. పెళ్లి చేసుకోవడము, మంచి ఉద్యోగము, పిల్లలు, ధన సంపాదన, ఆస్తి కూడబెట్టడము ఇవన్నీ పరిమితమైన సుఖాలను ఇస్తాయి. ఇవే కొంతమందికి దుఃఖాలను కూడా కలగజేస్తాయి. ఇవన్నీ కేవలం సుఖాలను ఇస్తాయి అని అనుకున్నా అవి పరిమితమైన సుఖాలే. ఈరోజు ఉండి రేపు పోయేవే. ధనం వస్తే సుఖం, పోతే దుఃఖం. పెళ్లిలో కొంతమందికి సుఖం, విడాకులలో కొంతమందికి దుఃఖం. అలాగే పిల్లలు పుడితే పండగ, పోతే ఏడుపు. ఇలా అన్నీ పరిమిత సుఖాలు. సుఖాలన్నీ దుఃఖాలతో అంతమవుతాయి. ఈ సుఖాలన్నిటికీ అతీతమైనది ఆత్మానందము. అక్కడ దుఃఖానికి తావులేదు, కేవలం సుఖమే ఉంటుంది. అటువంటి సుఖం ముందు ఈ చిన్ని చిన్ని కర్మలతో కలిగే సుఖాలు గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న జలాశయం ఉన్నట్టు ఉంటుంది. ఆత్మతత్వము తెలిసిన బ్రహ్మజ్ఞాని ఆత్మానందానికి విలువ ఇస్తాడు, కానీ కర్మకాండల వలన లభించే చిన్న చిన్న సుఖాలకు విలువ ఇవ్వడు. ఎందుకంటే ఈ కర్మకాండల వలన లభించే సుఖాలన్నీ అనంతమైన ఆత్మానందంలో ఇమిడి ఉన్నాయి. ఒక పెద్ద వృత్తంలో చిన్న వృత్తాలు అనేకం ఉండవచ్చు, కానీ చిన్న వృత్తంలో పెద్ద వృత్తం ఇమడ్చలేము. అలాగే ఆత్మానందంలో కర్మకాండల వలన కలిగే సుఖాలు అన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఆత్మానందం కోసము, పరమసుఖం పొందడం కోసము పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేదాలు చదివి అందులో చెప్పబడిన కర్మకాండలు ఆచరించి వాటి వలన కలిగే స్వర్గసుఖాలు, ఇహలోక సుఖాల కోసం ప్రయత్నం చేయడు. అటువంటి బ్రహ్మజ్ఞానికి వేదములలో చెప్పబడిన కర్మకాండలు ఆచరించడం వలన పరిమిత ప్రయోజనమే కానీ అపరిమితమైన ప్రయోజనం లభించదు. ఎలాగంటే కోట్లు మూలుగుతున్న వాడికి 10 రూపాయలు ఇచ్చి అనుభవించమంటే ఎలా ఉంటుందో, బ్రహ్మజ్ఞాని వేదములలో చెప్పబడిన కర్మకాండలు చేయడం దాని ద్వారా స్వర్గసుఖాలు పొందడం అలా ఉంటుంది. ఎందుకంటే అటువంటి 10 రూపాయల నోట్లు కోటీశ్వర్ దగ్గర అపరిమితంగా ఉన్నాయి. ఇహలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు ఆత్మానందంలో అనంతంగా ఇమిడి ఉన్నాయి అని కృష్ణుడు అర్జునుడికి ఆత్మానందం యొక్క విశిష్టతను గురించి బోధించాడు.